వాటర్ వాష్ చేయి బాబు. సేవ్ వాటర్ వాష్ మోర్. ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు, పక్కన ఉన్న బాక్స్ ఓపెన్ చేయి. మెల్ల మెల్ల. కప్పది. ఇది అంటే ఆయిల్ అంటారు. ఆయిల్. ఇది కారం, చిల్లీ పౌడర్. కారం చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మిగతా సామాగ్రి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కావచ్చు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అవి మెల్ల పోలేము. బాక్స్ బాక్స్ కడుగుతా. కావాలని కలిపేసి, కావాలని కట్టేసి, అయితే కావాలని కలిపి అదే చికెన్ కావాలని కలిపేసి. ఆ పొట్లాలు అవన్నీ అందులోనే వచ్చాయి. ఈ కవర్ చికెన్ కవర్ ఓపెన్ చేసుకో. దాని మొత్తం ఆల్రెడీ కవర్ కడిగేసి పెట్టింది. దాంట్లోనే కొంచెం నూనె కలుపు. చికెన్ కోసం పోయి ఎగ్గు దొంగతనం చేసిండు. దీన్ని ఏ విధంగా ఖండితం చెప్పండి. ఏ విధంగా? గుడ్డులో పోసి ఖండించు. ఆమ్లెట్ 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 కోసం కాదు, అది చికెన్ వేసి కలపడానికి. చికెన్ కవర్ పెద్ద నీట్గా సెట్ చేసుకో. రైట్. ఆ కవర్ జర మీరు ఏడ మాట్లాడినా జర పద్ధతి మాట్లాడి అనుకో పెట్టొస్తుంది. లేదంటే ఎడిటింగ్లో మళ్ళీ అన్ని సెట్ చేసుకోవచ్చు. డబుల్ వర్క్ ఉంటుంది. వాటర్ పోయొద్దంట, వాటర్ ఉండదు. సరేగా అదే సామాన్ కలుపు సరిపోయినా తెచ్చుకోవాలి. కలిసింది ఉంది మళ్ళీ తక్కువ మంచి కాబట్టి మనకు కలుపుకుంటాం. నెక్స్ట్ హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. మన వాళ్ళు అయితే ఇప్పుడు ఊపు మీద అయితే చికెన్ వండుకుందామని అనుకున్నాము. చికెన్ వండుకుంటున్నాము. అయితే ఒక పక్క వచ్చేసి మా ఉద్దిపాయ వచ్చేసి ఫైర్ అయితే మంట పెడుతున్నాడు చికెన్ వండుతున్నందుకు. మనోళ్ళు వచ్చేసి ఇంకో మనోడు వీడు వచ్చేసి హెల్పింగ్ చేస్తున్నాడు ప్రశాంత్. వాడు అక్కడ ఆల్రెడీ ఆడ మురుకు ముస్లిం రెడీ అయితేనే ఉంది. మసాలా మొత్తం రెడీ అయితేనే ఉంది. చూడండి అయిపోతే దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. టేస్ట్ వచ్చేసి మరి ఎట్లుంటుందో మనం చూద్దాము. ఎందుకంటే వీళ్ళు పొయ్యి ఎన్నుకున్న పెద్ద మనిషి పెడుతుండు. మ్యారినేట్ ఏమో వీళ్ళిద్దరు చేస్తారు. నేను ఒకవేళ నెక్స్ట్ వీడియో పెట్టకపోతే ఇదే నా లాస్ట్ వీడియో. ఓకే, స్టే ట్యూన్. ఫుల్ వీడియో దాకా చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. దాచాం. ఇంత చిన్న జాలి తెచ్చినావు. కానీ ఏదైతే చెప్పు. నేను జాలి మీద పెట్టినప్పుడు నేను పీసెస్కి పుల్లలు కూర్చాను. మరి డైరెక్ట్ పీస్ ఒక్కొక్క పీస్ పెట్టేస్తే జాలి మీద కూర్చోబెడతాను.
కేజీ పీసుని అటు తిప్పాలి. పట్టుకో పట్టలేదా ఉండాలి. ఆ వీడియో ఇంకా ఏం రాదు. నెక్స్ట్ వచ్చినప్పుడు నీకు రివర్స్ వస్తుంది. వీళ్ళకి పీసులు పెట్టేసి నేను బొక్కలు తింటున్నా. వెయిటింగ్ దానికోసం వెయిటింగ్. ఆ మాత్రం వేడి తెస్తే తప్ప వేడి పెరుగు అన్న. కొంచెం స్మెల్ వస్తుంది కానీ ఓకే కొంచెం సూపర్. అయ్యో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు.